సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో సజ్జల భార్గవరెడ్డి పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. తనపై నమోదైన 9 కేసులను కొట్టివేయాలంటూ భార్గవ్ హైకోర్టుకు వెళ్లారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. 2 వారాల పాటు అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో సజ్జల భార్గవరెడ్డి పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. తనపై నమోదైన 9 కేసులను కొట్టివేయాలంటూ భార్గవ్ హైకోర్టుకు వెళ్లారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. 2 వారాల పాటు అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, సుమిత్ర సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో తనపై నమోదైన 9 కేసులను కూడా క్వాష్ చేయాలి అని చెప్పి సజ్జల భార్గవరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అయితే దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు ఆదేశాలు హైకోర్టు జారీ చేసింది. అయితే దీంతో పాటు 2 వారాల పాటు అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ కూడా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సజ్జల భార్గవరెడ్డి వైసీపీ సోషల్ మీడియాకు సంబంధించి కంటెంట్ తయారు చేయించి ఇవ్వటమే కాకుండా అతను రాష్ట్రంలో ఉన్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలందరికీ కూడా ఈ కంటెంట్ పంపించి ఆ కంటెంట్ ను సోషల్ మీడియాలో పెట్టించి ప్రతిపక్ష నేతలను కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఆయనపై కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు పులివెందుల్లో పోలీసులు అరెస్ట్ చేసిన వర్రా రవీంద్రారెడ్డి కూడా తనకి ఈ కంటెంట్ అంతా కూడా సోషల్ మీడియాలో వచ్చే కంటెంట్, తాను పెట్టే కంటెంట్ అంతా కూడా తాడేపల్లి నుంచి వస్తుంది అని చెప్పి ఈ కంటెంట్ అంతా కూడా సజ్జల భార్గవరెడ్డి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా ఉన్నారు అని కూడా అతను వర్రా రవీంద్రారెడ్డి తన స్టేట్మెంట్ లో చెప్పారు. ఈ నేపథ్యంలోనే వర్రా రవీంద్రారెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ తో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కూడా సోషల్ మీడియాకు సంబంధించి కంటెంట్ మొత్తం కూడా సజ్జల భార్గవరెడ్డి ఇవ్వటం వల్లనే తమపై అసభ్యకర పోస్టులు పెట్టారని పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో మొత్తం 9 కేసులు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో సజ్జల భార్గవరెడ్డిపై నమోదయ్యాయి. ఈ కేసులన్నింటినీ కూడా కొట్టివేయాలి అని చెప్పి సజ్జల భార్గవరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవరెడ్డి వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా వ్యవహరించారు. అధికారం కోల్పోయే వరకు కూడా వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా సజ్జల భార్గవరెడ్డి వ్యవహరించారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కేసులు ఇప్పటి వరకు నమోదయ్యాయి. మరికొన్ని కేసులు కూడా మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఆయనపై పలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇంకా వీటిపై కూడా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ రోజు హైకోర్టును ఆశ్రయించగా విచారణ జరిగి కేసు విచారణను 2 వారాలకు వాయిదా వేశారు. ఈ 2 వారాల్లోపు పోలీసులను కౌంటర్ దాఖలు చేయాలని, అప్పటి వరకు కూడా ఆయనపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుమిత్ర, రైట్, థాంక్యూ రామారావు.